హాయ్ అందరికీ. మరి రోడ్ సైడ్ బండి మీద దొరికే మరమరాల మిక్చర్ ఇంట్లోనే చక్కగా మనమైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, వీటికి కావాల్సిన పదార్థాలన్నీ తీసాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక బాండె పెట్టుకుని అందులో అయితే మరమరాలు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలాగా ఒక్క 10 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే చక్కగా క్రిస్పీగా అయిపోతాయి మరమరాలన్నీ కూడా. ఇలా నలిపితే నలిగేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుని, అలాగే కొంచెం పల్లీలు మళ్ళీ బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేయించుకుంటే పల్లీలు కూడా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది మిక్సర్లో. ఈ పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇలా చేసి పెడితే ఇంట్లోనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. బండ్ల మీద దొరికే మిక్సర్ కంట చక్కగా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా సంతోషపడతారు కదా. మరి ఇలాగా ముందుగా అయితే ఇలా మరమరాలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని అందులో రుచికి సరిపడగా సాల్టు, అలాగే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పౌడరు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం పచ్చిమిర్చి, టమాటా, అలా కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇట్లన్నిటికి మరమరాలు పట్టేటట్టు చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అయితే వేసుకోవాలండి టేస్ట్కి సరిపడగా. కొంచెం ఒక 2 నిమ్మకాయలు పిండుకొని రసం తీసి పెట్టుకుని ఇందులో వేసుకుంటే బాగా కలుస్తుంది. మిక్చర్ కూడా చాలా టేస్ట్ అనేది ఉంటుంది. మనకి రోడ్ సైడు తినే మిక్చర్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఇలాగ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు. మరి ఇంత సింపుల్ ప్రాసెస్ ఈ మరమరాల మిక్చర్ మరి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్.